గారు ఈ విధంగా ప్రారంభించారు. పూర్వం తుంగధ్వజుడైన మహారాజు గారు ఉండేవారు. ఆ మహారాజు చక్రవర్తి సార్వభౌముడు, అతనికి 9 కుమారులు ఉన్నారు. అతని కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలన్నీ అతని అధీనంలో ఉండేవి. అతను సత్యవంతుడు, ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు. ప్రతి గ్రామంలోనూ చెరువులు బావులు తవ్వించేవాడు. ప్రజల్ని కన్నడ బిడ్డల వలె పరిపాలిస్తుండేవాడు. అటువంటి ఉత్తమమైనటువంటి మహారాజు గారు తుంగధ్వజ మహారాజు గారు. ఆ మహారాజు గారు ఒకనాడు సభలో కొలువు తీరు ఉంటే రాజుగారి దగ్గరికి చాలామంది భక్తులందరూ వస్తారు కదా సమస్యలు చెప్పుకునేందుకు. అందరూ అయిపోయాక కొంతమంది ఆటవిక జాతుల వాళ్ళు, అంటే కొండ వాళ్ళు, కోయ వాళ్ళు వచ్చారు. రాజుగారు, మేము మీ పిల్లలమే, మేము అడవిలో నివసించే వాళ్ళం. అడవి మృగములు అడవి నుండి పుట్ట తేనె వగైరావన్నీ గ్రామాన్ని తెచ్చి అమ్ముకొని బతికేవాళ్ళం. అడవి మృగములు మమ్మల్ని చంపి మా కుటుంబాన్ని హరించి వేస్తున్నాయి, మీరు రక్షించండి మహాప్రభు. వెంటనే ఎప్పుడైతే వేడుకున్నారో రాజుగారు ఆలోచించారు, ప్రజా సంరక్షణే ప్రభువుల బాధ్యత, వాళ్ళని కూడా రక్షించవలసిన బాధ్యత మనకు ఉంది కదా అని ఆలోచించి చిన్నగా ఆ సైన్యం వెంట పెట్టుకుని అడవుకు వెళ్ళారు. ఒక రోజులో సగభాగం వరకు వేటాడారు, బాగా అలసిపోయారు. ఒక మారేడు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ అడవులో ఉన్నటువంటి పశువుల కాపరుల పిల్లలు నాలాంటి పంతులు గారు చెప్పారని వ్రతం చేసుకున్నారు. వాళ్ళకి తోచిన విధంగా ప్రసాదం చేసుకున్నారు. స్వామికి నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టి రాజుగారు అడవుకు వచ్చారు. మన ఇంట్లోకి రాగానే ఎవరో పెద్ద ఆవిడ వస్తే, అబ్బా పెద్ద ఆవిడకి ముందు పలదాన్ని ఇచ్చేయండి అంటాం కదా. ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేతిలో ముందు ఆవిడకి ఇవ్వండి పెద్ద ఆవిడ అంటామ్మా. అతను ముందు పలదాన్ని ఇవ్వండి అంటామా లేదా? ఆ విధంగా అయ్యా మనం వ్రతం